వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్ర ఆర్టీసీ డిపోలో మహిళలచే ఉచిత బస్సు ప్రయాణ మహాలక్ష్మి పథకం సంబరాలు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణం సంబరాలు. మంచిర్యాల జిల్లా మందమరి అందుగులపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లక్షట్పేట అభివృద్ధికి పునాదిరాళ్లు. 8,50,00,000 నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 2023లోనే శంకుస్థాపన. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కార్యకర్తల సమక్షంలో మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత మాట్లాడుతూ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల ఆదేశాల మేరకు ఈరోజు మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన మహిళలు ఉచిత బస్సు సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడం జరిగిందని, ఈ రోజుకు సంవత్సరం పూర్తయిన సందర్భంగా 200 కోట్ల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం జరిగిందని, ఈ పథకం అమలు చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం 6,680 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళలు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్టీఏ నెంబర్ అంకతి శ్రీనివాస్, ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బానేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం మన ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం మహిళలకు పెద్దపీఠం వేయడం జరిగింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఈరోజు సరిగా 200 కోట్ల మంది ఆ ఉచిత ప్రయాణాన్ని ఉపయోగించుకొని, అలాగే 6,680 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తున్న సందర్భంగా ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అలాగే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం బట్టి సార్ గారి ఆదేశాల మేరకు, అలాగే మా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి, అలాగే డీసీసీ అధ్యక్షురాలు గారి ఆదేశాల మేరకు ఈరోజు బస్టాండ్లో మేము పాలాభిషేకం చేసి వారి ఫోటోలకు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు దీన్ని ఆమోదం పరిచినందుకు దానికి కూడా మేము పాలాభిషేకం చేసి మిఠాయిలు తినిపించుకొని, అలాగే ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏదైతే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు పెద్దపీఠం వేస్తూ ఉచిత ప్రయాణం మహిళలకు కాకుండా ఇంకా మహిళా సంఘాలకు మహిళా సాధికారత చేకూర్చడానికి ఉచిత బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కూడా వాళ్లకు యాజమాన్యానికి ఇచ్చి వాళ్ళను నడుపుకునే విధంగా చేస్తుంది. ప్రతి గృహిణికి 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తుంది, అలాగే 200 యూనిట్ల కరెంటు ఇస్తుంది. ఆరోగ్యశ్రీలో కూడా 10 లక్షల రూపాయల దాకా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మహిళల సాధికారతనే ముఖ్య లక్ష్యంగా ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బస్సు వినియోగం అనేది 2023 డిసెంబర్ 9 నాడు మొదలు కావడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు 200 కోట్ల మంది ప్రజలు అంటే మహిళలు ఈ బస్సు వినియోగించుకొని ఈరోజు పూర్తి చేసిన సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజాప్రభుత్వం ఇంకా మహిళలకు పెద్దపీఠం వేస్తుంది. ప్రతి మహిళను కోటీశ్వరాలు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం చూస్తున్నది. ప్రతి మహిళలకు ఇప్పటికీ చాలా డబ్బులు ఆదా అవుతున్నాయి ఉచిత బస్సు వల్ల. ఉచిత బస్సుతో చాలా అంటే ఉద్యోగస్తులకైనా కానివ్వండి, చిన్న స్థాయి అంటే జాబులు చేసుకునే వాళ్ళకు కూడా చాలా అంటే చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇల్లు గడిపే విధంగా తయారు చేయడానికి మన ప్రజా ప్రభుత్వం చూడడం జరుగుతుంది. ఇంకా రేవంత్ రెడ్డి గారికి అలాగే మనకు ఇక్కడ ఇంకా ప్రజాపాలనలో మన మహిళలకు ఇంకా పెద్దపీఠం వేసి అంటే మన గ్రూప్ మహిళలకు కూడా అనేక వడ్డీ లేని రుణాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇంకా మున్ముందు మహిళలకు ఇంకెన్నో అవకాశాలు ఉన్నాయని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు మహిళలకు అనేది చేపట్టడం జరిగింది. అది ఎంతో సక్సెస్ఫుల్గా ఈ రోజు వరకు 200 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేయడం జరిగింది ఉచితంగా. దానివల్ల మహిళలకు నెలకు ఒక 3-4 వేలు డబ్బులు మాత్రము వాళ్ళకు ఆదా అవుతున్నవి. దానివల్ల వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబానికి కానీ ఎంతో చేదోడు బాదోడుగా ఉండడానికి ఉపయోగపడుతున్నవి.
6 గ్యారంటీల పథకాలు అనేవి దాదాపుగా ఎన్ని చేయాలన్నది అని చేసిర్రు. కొంతమంది గిట్టని వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఎన్నో రకాలుగా బదనాం చేయడం జరిగింది. ఈ గ్యారంటీలు ఆ గ్యారంటీలు చేస్తలేరు. ప్రతి ఒక్కటి ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు అని రిలీజ్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఒక్కటి దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. దానివల్ల ఈ మా ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల జిల్లాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ కూడా చేయడం జరిగింది. హాస్పిటల్ అయితేనేమి, తర్వాత చదువుల కోసం లక్ష్మీపేటలో జూనియర్ కాలేజీ, హై స్కూల్ కావడం అంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్, తర్వాత మంచిర్యాలలో పెద్ద ఎత్తున మహాప్రస్థానం కట్టడం, ఇవన్నీ ఒక మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగపడే, గరీబులకు ఉపయోగపడేటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ ప్రేమసాగర్ రావు చేస్తూ ఉన్నాడు. ఈరోజు 200 కోట్ల మంది ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. దానివల్ల 680 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఎంతో మేలు జరగడం జరిగింది. దానివల్ల ఒక మహిళలు, ఒక కుటుంబానికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎంత సరిపోతుంది, బస్ ఛార్జీలు ఎక్కువైతే అనుకున్న రోజులు ఈ రోజులల్లో కనీసం పెద్ద మనుషులు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళని తీసుకొని మంచిగా కానీ చెడుకు కానీ ప్రయాణం చేయడం మహిళలకు జరుగుతున్నది. దీనివల్ల మనందరికీ మహిళా లోకానికి ఎంతో ఆదర్శం ఇది. లక్షల కొద్ది రేషన్ కార్డ్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఒక్క నెలలో ప్రతి జిల్లాకు 1 లక్షల రేషన్ కార్డులు రిలీజ్ చేయడం మహిళల పేరు మీద. దానివల్ల కూడా అది సన్న బియ్యం, అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చి మేమేదో చేసినామని సంకలు గుద్దుకున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి బియ్యపు గింజ కూడా ఒక గరీబ్ వాళ్ళు తినడం ఏంది, మంచి వాళ్ళు కూడా తింటున్నారు. అటువంటిది ఏదైనా కూడా ప్రజలకు ఉపయోగపడి చేయడం కాంగ్రెస్ పార్టీది ఒక ముఖ్య ఉద్దేశం. ఏదైనా కూడా చెప్పినంత వరకే చేస్తుంది, చెయ్యండి మాత్రము వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకునేది కాదు. దీనివల్ల మహిళలకు చాలా ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో లక్షట్పేటలో అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. గురువారం లక్షట్పేట పట్టణంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని సందర్శించి ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లక్షట్పేటలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలని కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి 2023లో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా 8,50,00,000 రూపాయల నిధులతో అప్పటి ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశామని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలను తొలగించడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పూర్తిగా సంబంధిత జిల్లా అధికారుల బాధ్యత అని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ శిలాఫలకాలను ప్రజల మధ్య మళ్లీ పెట్టి ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తాను స్వీకారం చుట్టానని ఆయన పేర్కొన్నారు. ఎక్కడైతే అభివృద్ధి శిలాఫలకాలు ఉన్నాయో అక్కడి తీపించడం అది పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేయడం జరిగింది. అప్పుడే ఎరుసుకోవడం చిల్లర పెట్టడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్ని హరీష్ రావు గారు భూమి చేయడం, దివాకర్ రావు గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దీనికి ప్రజలందరూ చాలా దగ్గర అన్ని విలేజ్లు, తాటపల్లి మండలం కానీ, గన్నవరం మండలం కానీ ఇవన్నిటికీ ఆదర్శంగా ఉండాలని హాస్పిటల్ దివాకర్ రావు గారు 8 కోట్లతో ఫౌండేషన్ వేయడం జరిగింది. దానికి కూడా పని కూడా పూర్తిగా అయినట్టుగా కూడా కాంట్రాక్టర్ చెప్పిండు. మేము కూడా ఎన్ఆర్సీ చేయాలని చెప్పి అనుకోవడం జరిగింది. కానీ దాన్ని పార్టీ గవర్నమెంట్ ఏదైతే మారిందో దాన్ని ఉద్దేశంగా దీన్ని ఆపి మళ్ళీ ఒక ఏడాది నడుతున్న తర్వాత ఇనాగ్రేషన్ చేయడం, అది మేము చేసినామని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ ఎవరు చెప్పుకున్నా మంచిగా ప్రజల సౌకర్యం కొరకు చేయాల్సిన పద్ధతిగా ఆనాడు ఇది కానీ ఇండికేటర్ మార్కెట్ కూడా ఆనాడు బ్రహ్మాండంగా అది కూడా 6-7 కోట్లతో జరిగింది. అది కూడా పెండింగ్ ఉంది. దాన్ని కూడా ప్రజల సౌకర్యం కొరకు ఏదైతే కూరగాయల మార్కెట్, మటన్ మార్కెట్, రకరకాలుగా మార్కెట్ షాప్స్ దాన్ని అదేవిధంగా ఉంచాలని నా ఆలోచన ప్రకారంగా, నా రిక్వెస్ట్ ప్రకారంగా అదేవిధంగా ఉంచాలని, దాన్ని కూడా వాడుకలో తీసుకురావాలని ఆనాడు ఒక బస్ స్టాండ్ జాగను, అదేవిధంగా పీడబ్ల్యూడీ క్వార్టర్స్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్లి మరి ఆనాడు 8.5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ఆసుపత్రికి మంజూరు చేసిన సందర్భాలు, మంజూరు చేయడమే కాకుండా
గౌరవ ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి నేతృత్వంలో 15/3/2023లో ఫౌండేషన్ వేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ 2 మండలాలు చేయకుండా మొత్తం కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా మరి ఇక్కడికి ఆ ఫౌండేషన్లో భాగస్వామ్యంలో రావడం జరిగింది. ఈ సందర్భంలో ఆయన హరీష్ రావు గారు కూడా మరి ఎప్పటికప్పుడు అప్పుడు కాంటాక్ట్ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ త్వరగా చేయాలని ఎప్పటికీ మేము వాటితో ఫోన్లో కాంటాక్ట్ ఉన్నాం, పిలిపించుకొని మాట్లాడినాం. ఎన్నికలను అడిగే దాదాపు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ స్లాబ్ కానీ మరొకటి కానీ దాదాపు పూర్తయిన సందర్భాలు, కానీ పూర్తిగా కంప్లీట్ అయినప్పుడు ఓపెనింగ్ చేసే కార్యక్రమం ఉండదు. మళ్ళీ ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారడం ఇవన్నీ జరిగిన సందర్భాలు. ఈ మధ్యకాలంలో ఇది ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ గారు నా కృషితోటి వచ్చిన సందర్భాలు. ఇక్కడ చాలా మంది మా ఈ మండల నాయకులు, దండపల్లి మండల నాయకులు అనుకోండి, చాలా సార్లు ఇక్కడ మంచి హాస్పిటల్ ఉండాలని మరి వాళ్ళ కోరిక మేరకు ఇదంతా పదును చేసి కాంట్రాక్ట్ కూడా వాస్తవంగా బాగా స్పీడప్ చేసిన సందర్భం. మరి ఈ సందర్భంలో ఇంత బ్రహ్మాండంగా మనం చేయగలిగాం. కట్టేటప్పుడు కూడా మేము ఎప్పుడు రావడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చూసిన సందర్భాలు. దీని తోడు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా చేసిన సందర్భాలు అక్కడ కొంచెం ప్రాబ్లం ఉండే ఆర్టీసీ ల్యాండ్ పోలీసు వాళ్ళకి, అది కూడా వాళ్ళతోటి మరి మాట్లాడి అది కూడా కంప్లీట్ చేసుకున్నాం. దాదాపు ఏది ఎన్నికలు అడిగి కంప్లీట్ ఇంకా దాన్ని ఓపెన్ చేస్తలేదు. ఖచ్చితంగా మార్కెట్ కూడా ఖచ్చితంగా వర్షాకాలం, ఎండాకాలం, చలికాలంలో దానిలో ఉంటేనే బాగుంటుంది. అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా అది ఓపెన్ చేయవలసిన బాధ్యత ఇప్పుడు నా ప్రభుత్వం ఉంటుంది. ఇది వేరే వాళ్ళు గొప్ప చెప్పుకుంటే ఏమి లేదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ప్రభుత్వం డబ్బులు, కానీ చేసింది మటుకు ఆనాటి ప్రభుత్వం ఆనాడు నా కృషి వల్ల చేయడం జరిగింది. అందరు ఇక్కడ ఉన్న నాయకులు ఇందులో ఒకటి కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫౌండేషన్ వేసా ప్రారంభించారు, డెఫినెట్ గా ఎవరు ప్రభుత్వం ఉంటే ఎవరు కన్సల్టెంట్ వాళ్ళు డెఫినెట్ గా ఓపెన్ చేస్తారు, అందులో నో డిస్ప్యూట్. కానీ డిమాండ్ చేస్తున్నాం, మేము కూడా ఐఆర్ అధికారులు చెప్పడం జరిగింది, ఆనాడు వేసిన శిలాఫలకం ఫౌండేషన్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టాలి. అది ఖచ్చితంగా చెప్తున్నాం, అది ఒక పద్ధతి. అది నేను కూడా గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక గ్రామ పంచాయతీ ఓపెన్ చేయడం జరిగింది కోల్పేటలో. ఓపెన్ చేసినప్పుడు యాక్చువల్ గా వాళ్ళ టర్మ్ అయిపోయింది. వాళ్ళు మొదలు మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని అందుగులపేట సాయిమిత్ర గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి పరిశ్రమలు భూగర్భ గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నిధుల చెక్కులు మరియు కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు. మహిళల సాధికారత మరియు కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ చర్యలపై మంత్రి వివరణ ఇచ్చారు. మహిళల జీవితాలలో పాజిటివ్ మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి సంబరాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకే, వారి సామాజిక పాత్రను గుర్తించేందుకు ముఖ్య వేదికగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిఆర్డీఓ కిషన్, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా స్టేజ్ పై నుంచి వారి ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో, మహిళా శక్తి ఏందో వారి ముందు నిరూపించడం జరిగింది. అందరూ కూడా చెప్పినారు, ఈ మహిళా సోదరి చెప్పింది,
ఎట్లా 30,000 లోన్ తీసుకొని పైకి వచ్చాను. ఇప్పుడే నా పక్కన కూర్చొని చెప్తున్నాను, నేను కూడా ఒక రైస్ బిల్ పెట్టాలని ఉంది సార్, నాకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలంటే నేను వారికి తక్షణమే మీకు ఏది హెల్ప్ ఏ సాయం కావాలనుకున్నా ప్రభుత్వం నుంచి ఇస్తాము. ఎందుకంటే మహిళలు రైస్ బిల్ నడిపించడం అంటే చాలా కష్టమైన విషయము. కానీ ఆమె ధైర్యం చేసి ముందుకు వస్తుంది, ఆమెను ఎంకరేజ్ చేసే అవసరం ఉంది. డెఫినెట్లీ వారికి రైస్ బిల్ పెట్టడానికి మనం సపోర్ట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో సోదరి మరి ఆయన కూడా చెప్పింది, సార్ నాకు 50,000 రూపాయల లోన్ మొదలు తీసుకున్నాను, తర్వాత మెల్లమెల్లగా నేను నా బిజినెస్ పెంచుకొని చాలా సంతోషంగా ఉన్నానని చెప్పి మరి ఏమైనా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, నేను మెదక్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అక్కడ పోయినాను. ఇక్కడ మన దగ్గర కూడా మహిళలందరూ కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. మన మందమరిలో కూడా ఒక పెట్రోల్ బంక్ శాంక్షన్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడే మన మహిళలకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పిస్తున్నారు. స్కూల్ యూనిఫామ్స్ కట్టాలి, క్యాంటీన్స్ నడిపించాలి, సోలార్ బస్సెస్ నడిపించాలి. ఇవన్నీ కూడా కార్యాచరణ మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా కరోడ్పతి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు ప్రారంభం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆలోచన వచ్చింది, మనం ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి పావులా వడ్డీ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆలోచించి మీ అందరికీ పావులా వడ్డీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే చెప్తున్నది, మీకు వడ్డీ లేని రుణాలు మీ అందరికీ కూడా మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి వడ్డీ లేని రుణాలు ఇచ్చేది అవసరం ఉన్నది. నిన్న నేను సిద్దిపేట డిస్ట్రిక్ట్ రెవెన్యూ కమిటీ మీటింగ్లో చర్చించేటప్పుడు అక్కడ ఒక నాయకుడు ప్రశ్నించినాడు, సార్ ఎంత ఇస్తున్నారు మీరు వడ్డీ లేని రుణాలని, ఎంత ఇంట్రెస్ట్ సర్కంవెన్షన్ ఉన్నదని చెప్పి అడగడం జరిగింది. అయితే 7%, 5 లక్షల వరకు మనకు 7% రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ భరిస్తుంది. ఇప్పుడే వారు చెప్పారు, 2.5 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీ ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 5 లక్షల కన్నా ఎక్కువ. కొందరు మహిళా సోదరులందరూ కూడా, సార్ మాకు ఇంకా ఎక్కువ లోన్ కావాలి, ఎందుకంటే పోల్ట్రీ పెట్టుకోవాలంటే ఎక్కువ రుణాలు అవసరం. ఈ ఎక్కువ రుణాలు ఎవరైతే తీసుకుంటారో మహిళలు వారికి కూడా అర్హులైన నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామని లక్షట్పేట తహసీల్దార్ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల నియోజకవర్గం లక్షట్పేట మండలంలోని చందారం గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. లక్షట్పేట మండలానికి 2290 రేషన్ కార్డులు మంజూరయ్యాయని, వాటిని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో అందజేస్తున్నామని తెలిపారు. లక్షట్పేట పట్టణంలో వార్డు ఆఫీసర్ల ఆధ్వర్యంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. అర్హులైన రేషన్ కార్డు ఎవరికైతే రాలేదో వారు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని, అందరికీ రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు ఈ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణచందర్రావు పేర్కొన్నారు. నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందారం గ్రామస్తులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను దిలీప్ కుమార్ తహసీల్దార్ లక్షర్పేటగా మన గౌరవనీయులు శాసనసభ్యులు ప్రేమ్సాగర్ గారు మన 15వ తారీఖున రేషన్ కార్డు ఎంఆర్ ఆఫీస్లో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడ ఒక 300 కార్డు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మా దగ్గర ఏం చేస్తున్నామంటే ఈచ్ 18 గ్రామ పంచాయతీలో కూడా పంచాయతీ సెక్రటరీ ఎలాంగ్ విత్ కారోబార్స్, తర్వాత డీలర్స్ చేత, దాని తర్వాత టౌన్ ఏమో వార్డ్ ఆఫీసర్ చేత కార్డ్స్ అన్ని పంపిణీ జరుగుతుంది. అందులోనే భాగంగా నా మండలానికి 2291 కొత్త కార్డ్స్ వచ్చినాయి.
న్యూ కార్డ్స్ అందరికీ ఈ 3 రోజుల్లో కూడా పంచడం జరుగుతుంది. దాని తర్వాత అడిషన్స్ కూడా అంటే ఎప్పుడో 5 సంవత్సరాలు కొత్త కార్డులు ఇవ్వలేదు, ఇలాంటి ఆప్షన్ కూడా లేకుండా అడిషన్స్ కూడా 2055 కార్డ్స్ వచ్చినాయి. అంటే మోర్ ఓవర్ అంటే 2 అవి కలిపి ఒక 5000 కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అందులో కూడా 4000 కార్డ్స్ వచ్చేసి 4000 కార్డ్స్ పంపిణీ జరుగుతుంది. ఇంకా 1000 కార్డ్స్ కూడా ఈ వారంలో కూడా వచ్చేస్తాయి, అవి కూడా పంచడం జరుగుతుంది. మనం అన్నింటిలో అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరైతే నిరుపేద కుటుంబం ఉన్నదో అందరికీ, ఒక సింగరేణి ఎంప్లాయీస్కు ఒక 2 లక్షల ఉన్న వాళ్ళు తప్ప అందరికీ మ్యాక్సిమంగా క్లారిటీగా అందరికి ఇవ్వడం జరిగింది. ఎవరైనా రేపు రిజెక్ట్ అంటే ఒక తప్పు ఏమైనా రిజెక్ట్ అయితే మళ్ళీ కూడా ఆప్షన్ ఉంది, మళ్ళీ వీసా అప్లై చేసుకొని నా దగ్గర రావాలని కూర్చున్నాను. రేషన్ కార్డుల పంపిణీకి వచ్చినటువంటి గౌరవనీయులు మరి డైనామిక్ ఎంఆర్ఓ దీపక్ గారు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు, గ్రామ నాయకులు, అందరి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి మీకు తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాని సందర్భంలో మరి ఎందరికీ పెళ్లిళ్ళు అయినా ఏదైనా చైనాలో కూడా ఇంక్లూడ్ కాకపోవడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడ ప్రేమసారావు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున అందరూ మరి డైరెక్ట్ మీ సేవ ద్వారా అప్లై చేసుకొని మరి ఇప్పుడు రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎలాంటి లంచాలకు కానిటువంటి తావు లేకుండా పారదర్శకంగా మరి చేయడం జరిగింది. అదేవిధంగా దీని ద్వారా రేపు ఆరోగ్యశ్రీ కానీ ప్రతిదానికి ఎంతో అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సన్నబియ్యాన్ని కూడా మరి దీనికి ఉపయోగపడుతుంది. ఇది ఉపయోగించుకునే అవకాశం మరి కల్పించిన మరి ఎమ్మెల్యే గారికి, మరి అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు చేస్తూ, అదేవిధంగా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే చెప్పిందో వాగ్దానాలు చేసిందో దాదాపు అన్ని పూర్తి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ రాగానే మరి వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు. ఇవాళ మనం గ్రామంలో 99% మందికి మరి ఫ్రీ కరెంటు దాదాపు 200 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా మరి మరి వాళ్ళకు లాభం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మహిళలకు మరి ఫ్రీ బస్ చెప్పడం జరిగింది. మరి ఇవ్వాలనే సంబరాలు చేసుకుంటున్నారు. దాదాపు మరి 20 కోట్ల టికెట్లు తింపడం జరిగింది మరి నిన్న మొన్నటి వరకు. మరి దాని ద్వారా మరి 100 కోట్ల మరి పొదుపు మరి ఎవరైతే మహిళలకు చేసుకోవడం జరిగింది. మరి దీని ద్వారా చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కటి చేస్తారు. అదేవిధంగా సన్న బియ్యం కూడా అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, మరి దొడ్డు బియ్యము మరి బ్లాక్ దందా జరిగేది. ఈరోజు సన్న బియ్యము ప్రతి ఒక్కరికి కూడా మరి రావడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా రుణమాఫీ చూసుకుంటే దాదాపు 2 లక్షల వరకు రుణమాఫీ చెప్తామని దాదాపు 95% మందికి రుణమాఫీ ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. అదేవిధంగా మరి విద్యా వైద్యాన్ని కూడా ఎంతో ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూసుకుంటే మరి 200 కోట్లతోని మరి రెబ్బనిపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మరి మన లక్ష్మీపేటలో కూడా మరి ప్రేమసారావు గారు వాళ్ళు చదువుకున్న పాఠశాలనే మరి మొత్తం దెబ్బతిన్నప్పుడు మరి 10 నెలలనే మరి కాలేజ్ కంప్లీట్ చేసి మరి ఒక రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 30 పడకల ఆసుపత్రి కూడా లక్ష్మీపేటలో మొన్ననే ఓపెన్ చేసుకోవడం జరిగింది. అది కూడా రాష్ట్రానికే పెద్ద రికార్డ్ అని చెప్పి మరి గౌరవ మరి వైద్య శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరి మొన్ననే రెబ్బనిపల్లిలో మరి గుట్టలు చదును చేసి మరి ఏదైతే డోక్రా సంఘాలు ఉన్నాయో డోక్రా సంఘాల ద్వారానే మరి ఏదైతే సోలార్ కరెంటు చేపట్టడానికి కోసము ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా మంచిర్యాలలో మరి ఐబీల్ని కనీసం ఆటో కూడా అవసరం లేకుండా మరి 360 కోట్లతో 500 పడకల ఆసుపత్రి మరి సూపర్ స్పెషల్ ఆసుపత్రి నిర్మాణం 24 గంటలు పనిచేయడం జరుగుతుంది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రభుత్వానికి మరి ముఖ్యంగా ప్రేమసారావు గారికి మరి అండగా ఉండాల్సిన అవసరం ఉందని స్థలంగా తెలియజేస్తూ మరి ఇంకా కూడా ఎన్ని చేసినా మరి ప్రభుత్వం చేయాలంటే మన ఇల్లు కుటుంబం ఎట్లనో మరి ప్రభుత్వం కూడా అంతే. మరి ఆ రోజు మరి గత 60 సంవత్సరాలకు వెళ్ళి మరి 80,000 కోట్ల అప్పు చేస్తే కేసీఆర్ 10 సంవత్సరాల్లో దాని 7 లక్షల. మంచిర్యాల జిల్లా లక్షట్పేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్, తెలుగు విభాగం అధ్యక్షులు డాక్టర్ తన్నీరు సురేష్ విద్యార్థులు దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహాత్మా సంతోష్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ దాశరథి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తన కవిత్వం ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించారని పేర్కొన్నారు. విద్యార్థులు దాశరథి జీవితం రచనలు అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ చరిత్రని, సామాజిక వ్యవస్థని అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విభాగాల అధ్యక్షులు డాక్టర్ తన్నీరు సురేష్, డాక్టర్ సంతోష్ కుమార్, రాజ్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
బైబిల్ ఖురాన్ అంటూ మతం మూసుకొని నీకు తొడిగి యజ్ఞాన్ని నిన్ను చేసి ఊరి అవతల ఉంచుతారు. అందుకే మీకు ఆస్తి లేకుండా అక్షరం మీ వద్దనున్న జ్ఞాని అయ్యి వెలుగుతావు, 10 మంది మెచ్చుకోగా కీర్తంతా ప్రకాశించు విశ్వమే కొనియాడగా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్షర విలువ తెలుసుకున్నాడు కాబట్టి అంటరానితనాన్ని అధిగమించి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశాన్ని దిక్చూసి అయినాడు. ప్రపంచ దేశాలకు సింబల్ ఆఫ్ నాలెడ్జ్గా నిలిచినాడు. సో చదువు ఒకటే, కులాన్ని చూడది, మతాన్ని చూడది, ప్రాంతాన్ని చూడది. ఎవరైతే కష్టపడుతూ ఇష్టంగా తలదించుకొని చదువుతారో ప్రపంచంలో ఏదో ఒక తలెత్తుకొని జీవించేలా చేస్తుంది చదువు. అందుకు మీ ఫోకస్ మొత్తం చదువు మీద పెట్టండి. మిమ్మల్ని అన్న వాళ్ళకు మీకు మంచి పేరు తెచ్చుకోండి, ఈ సొసైటీకి మంచి మారించాలండి. నాకు మీ అందరికీ ఒక విషయాన్ని మన వేదిక మీద ఉన్న పెద్దలు, ఆరోగ్య అధికారి ఉన్నారు, అలాగే ఈ చట్టాన్ని ఈ దేశంలో రూపొందించిన చట్టాలను సమగ్రంగా పనిచేయడానికి న్యాయ నిర్ణేతగా అడ్వకేట్ ఉన్నారు. అలాగే ఈ డ్రగ్స్ వలన ఈ వ్యవస్థ యువత ఎలా నిర్వీర్యమవుతుంది, దేశ ప్రగతి ఎట్లా కుంటుపడుతుందని చెప్పడానికి డ్రగ్స్ కోఆర్డినేటర్ గారు కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే సమాజ విలువలను కాపాడాలని, అందరికీ ఆర్థిక సమానత్వం దేనితో సంక్రమిస్తుందనే ఉద్దేశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సూచనలను ఈ దేశం, ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తే ఆర్థిక సమానత్వంతో పాటు అందరూ కూడా సుఖంగా ఉండే విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిందనే విషయాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు మామిడిపల్లి బాబా మత్తు వీడండి అని చెప్పారు. నేను ఏం చెప్తున్నానంటే, దయచేసి అందరూ క్షమించాలి, నేను మిమ్మల్ని అందరికీ మత్తు ఎక్కించుకోండి అని చెప్పడం చెప్తాను. భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు భారతదేశం దిక్కు చూస్తుంటే మన యువత ఎటువైపు చూస్తున్నానంటే, మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువత ఈ డ్రగ్స్ వైపు చూస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఒక ఎత్తు అయితే మన భారతదేశంలో ఉన్న ప్రపంచంలో యూత్కి ఒక ఎగ్జాంపుల్స్ అవుతున్నారు అందరూ. ఒకసారి గమనించండి, మనం అందరం ఒక ఫోర్బ్స్ పత్రిక మీకు తెలుసా? ఫోర్బ్స్ ఎవరికైనా తెలుసా? ఫోర్బ్స్ ఒకప్పుడు మనకు తెలియని ఈ ఫోర్బ్స్ అనేది మన భారతదేశంలో ఆ ఫోర్బ్స్ పత్రికలో మనకు చోటే లేదు. ఫోర్బ్స్ పత్రిక అంటే ఏంటంటే, ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించిన ఎలన్ మస్క్, గూగుల్ ఇలాంటి కంపెనీలలో గొప్ప డబ్బులు సంపాదించిన వాళ్ళు, అంటే ప్రపంచంలో టాప్ 100 కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో, బిలియనీర్స్ ఉన్నారో వాళ్ళ ఉండేది. ఒకప్పుడు మన భారతదేశంలో ఆ పత్రికలో మన భారతదేశం నుండి ఎవరికి చోటు లేదు. కానీ ఈరోజు మన భారతదేశంలో ఉన్న యువత మొత్తం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 50 ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్లలో 12 మంది మన సీఈఓస్ ఉన్నారు. కంపెనీ సీఈఓలు నుండి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో రెఫరెన్స్ ఆడిస్తున్నారు. మరి మనబెట్టి చూస్తున్నాం. ఒకవైపు గూగుల్, చాట్ జీపీటీ, ఇప్పుడే అందరి వార్త ఏంటంటే ప్రపంచంలో సెర్చ్ ఇంజిన్ అత్యంత ఫాస్టెస్ట్గా గ్రో అయిన గూగుల్ కంపెనీ సెర్చ్ ఇంజిన్. రామకృష్ణాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య సీతారామదేవి బోనాలు ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఆషాఢ మాసాన రజక కులస్తుల ఆధ్వర్యంలో మహిళలు బోనము ఎత్తుకొని డప్పు చప్పులతో పోతురాజుల ఆటపాటలతో ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండగగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నడిగోట తిరుపతి, ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య, రెడ్డిరాజుల తిరుపతి, దబ్బేటి కనకయ్య, మహిళా అధ్యక్షురాలు జాలిగం రాజేశ్వరి, మాజీ వార్డు కౌన్సిలర్ పోగుల మల్లయ్య, రజక వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి పాయిరాల రాములు, ఈ కార్యక్రమంలో రజక సంఘ కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
మా రజక్క ఆడు పంచులతోని పెద్ద మనుషులు సభ్యులు అందరూ ఈ యొక్క బోనాల జాతర కలిసికట్టుగా చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఈ యొక్క బోనాల జాతర అనేది సంవత్సరానికి ఒక్కసారి మా మడేలయ్య ఊరున పల్లె పల్లె గ్రామంలో అన్ని చోట్ల మడేలయ్య జాతర జరుగుతుంది. కానీ ఈ రోజు చూద్దా మేము చూద్దా ముందడు చేసి ఈ రోజు మడేలయ్య జాతర జరగడం జరిగింది. అలాగే మాకు 2020 నుంచి అసలు మాకు రజకులు అనేది రామకృష్ణపూర్లో తెలియకుండా మేము అంతా మాకు పట్టించుకోకుండా ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా మాకు ముందుకొచ్చి మేము ఉన్నామని ప్రెస్ వారు మాకు ముందుండి మాకు రామకృష్ణపూర్ ప్రెస్ క్లబ్ వారు అందరూ కలిసి మాకు 2020 నుంచి మాకు పేపర్ స్టేట్మెంట్ వల్ల మేము ఈ రోజు ఈ యొక్క రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. మంచిగా ఐక్యతతోనే ఈ రోజు మా సంఘం పేరు డెవలప్ చేసిన ప్రెస్ అందరికీ ధన్యవాదాలు. మా రజక సంఘం తరపున వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్ర ఆర్టీసీ డిపోలో మహిళలచే ఉచిత బస్సు ప్రయాణ మహాలక్ష్మి పథకం సంబరాలు. కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఆధ్వర్యంలో బస్సు ప్రయాణం సంబరాలు. మంచిర్యాల జిల్లా మందమరి అందుగులపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లక్షట్పేట అభివృద్ధికి పునాదిరాళ్లు. 8,50,00,000 నిధులతో ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి 2023లోనే శంకుస్థాపన. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.